Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 24th of May 2025, and this is presented to you by me, Lakshmi Sarjanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. సో మన ఫస్ట్ ఆర్టికల్, నార్త్ ఈస్ట్ టు బి గేట్వే ఫర్ ట్రేడ్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా సేస్ మోదీ. సో ఇది మనకు జిఎస్ పేపర్ 2 అదేవిధంగా జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ సెకండ్ ఆర్టికల్ ఇస్ అ మెడికల్ ఆక్సిజన్ యాక్సెస్ గ్యాప్ సౌత్ ఈస్ట్ ఏషియా మస్ట్ బ్రిడ్జ్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. Then we have Arunachal villages protest security put up for proposed dam. And Supreme Court says dual taxation on broadcasting services permissible in law. And liquidity sands rise in credit growth likely to create bubbles. Then US slices planned remittance tax to 3.5% from 5%. Then RBI to transfer 2.69 lakh crore rupees to government via dividend. And International Monetary Fund IMF confirms Pak funding issue didn't come up for voting. And the last article for today is Russia, Japan and UAE leaders express solidarity with India's anti-terror policy. So ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్, నార్త్ ఈస్ట్ టు బి గేట్వే ఫర్ ట్రేడ్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా సేస్ మోదీ. మనం సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్, బైలేటరల్ రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ రీజనల్ డెవలప్మెంట్, ఇవి పేపర్ 2 కిందకు వచ్చే టాపిక్స్. అండ్ జిఎస్ పేపర్ 3లో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్ అండ్ ఎనర్జీ, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అండ్ ట్రేడ్ ప్రమోషన్. సో ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, మనకు రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025 జరిగింది. సో అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ గారు he emphasized transforming northeast India from a frontier region into a strategic bridge between India and Southeast Asia. మన నార్త్ ఈస్ట్ ఇండియా ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ రీజన్ అనేది మనకు కేవలం ఒక ఫ్రాంటియర్ రీజన్, అంటే ఒక బార్డర్ రీజన్గా మాత్రమే కాకుండా ఇది ఇండియా అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఏషియా మధ్య ఒక స్ట్రాటజిక్ బ్రిడ్జ్గా ఉండాలి అండర్ ద బ్రాడర్ విజన్ ఆఫ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ 2.0 అని చెప్పడం జరిగింది. సో ఇటువంటి పాలసీ షిఫ్ట్ ఇట్ ఎయిమ్స్ టు ఇంటిగ్రేట్ బార్డర్ రీజన్స్ ఇంటూ గ్లోబల్ ట్రేడ్ రూట్స్ విత్ ఇన్ ఇండో పసిఫిక్. సో ఇటువంటి పాలసీ షిఫ్ట్ ఎందుకు వచ్చింది అంటే, మనకున్న బార్డర్ రీజన్స్ అనేవి ఇండో పసిఫిక్లో ఉన్న గ్లోబల్ ట్రేడ్ రూట్స్తో ఇంటిగ్రేట్ చేయడం కోసం ఇటువంటి మూవ్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దీనికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. స్ట్రాటజిక్ నెగ్లెక్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ ఏరియా ఏదైతే ఉందో నార్త్ ఈస్టర్న్ రీజన్, అక్కడ మనకు స్ట్రాటజిక్ నెగ్లెక్ట్ ఉందని చెప్పొచ్చు. సో దానికి రీజన్స్ మనం చూసినట్లయితే అక్కడ ఉన్న టెరెయిన్, అదేవిధంగా అక్కడ మనకు ఎథ్నిక్ టెన్షన్స్, ఇన్సర్జెన్సీ, ఈ రీజన్స్ వలన మనకు నార్త్ ఈస్ట్ అనేది ఎక్కువగా మనం ఒక రిమోట్ బార్డర్ ఏరియాగా చూడడం జరిగింది, రైట్. అండ్ అదేవిధంగా మన మెయిన్ ల్యాండ్ ఇండియాతో దీని యొక్క కనెక్టివిటీ కూడా వీక్గా ఉండింది. ఎగ్జాంపుల్ సిలిగురి కారిడార్, దీనే చికెన్స్ నెక్ అని కూడా అంటారు. సో ఇట్ ఈస్ ద సోల్ మేజర్ ల్యాండ్ లింక్. దెన్ లుక్ ఈస్ట్ పాలసీ ఆఫ్ 1991. సో ఈ పాలసీని అప్పటి ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారు ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు అంటే ఆసియాన్తో మన యొక్క ట్రేడ్ని ఎన్హాన్స్ చేయడం కోసం. బట్ ఇట్ రిమైన్ లార్జ్లీ మెట్రో సెంట్రిక్. సో దానివల్ల ఏంటంటే నార్త్ ఈస్ట్ దీని నుండి బైపాస్ అయింది, రైట్. నార్త్ ఈస్ట్ వచ్చకుండా ఎక్కువగా మనకు ఈ మెట్రో ఏరియాస్కే ఇది కనెక్టివిటీ అండ్ ట్రేడ్ అనేది ఎన్హాన్స్ అవ్వడం జరిగింది. దెన్ యాక్ట్ ఈస్ట్ పాలసీ 2014 ఆన్వర్డ్స్. సో మోదీ గారు వచ్చిన తర్వాత మనకు ఫోకస్ అనేది కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదకి షిఫ్ట్ అయింది, ఎస్పెషలీ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజన్. అండ్ ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే, కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా మనకు ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్గా ఫాస్ట్ ట్రాక్ చేయడం జరిగింది. దెన్ ఇన్స్టిట్యూషనల్ ఫోకస్, మనకు మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అని ఒక సపరేట్ మినిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంతోపాటుగా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అండ్ 2017లో యాక్ట్ ఈస్ట్ ఫోరంని కూడా ఎస్టాబ్లిష్ చేశాం. సో ఆ విధంగా దీని యొక్క ఇన్స్టిట్యూషనల్ ఫోకస్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. దెన్ ట్రేడ్ డిప్లొమసీ బ్యాకింగ్, ఇండియా అండ్ ఆసియాన్ యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో ఇది 2022-23లో
$131 బిలియన్ ని క్రాస్ అయింది అకార్డింగ్ టు అవర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. బట్ నార్త్ ఈస్ట్ యొక్క షేర్ దీనిలో చూసినట్లయితే కేవలం 3% కంటే తక్కువే ఉంది. రైట్. సో దిస్ ఎక్స్పోజెస్ అన్ట్యాప్డ్ పొటెన్షియల్. సో మనకి నార్త్ ఈస్టర్న్ రీజన్లో పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం లేదు. రైట్. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. దీని యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. జియో ఎకనామిక్ బ్రిడ్జ్ టు సౌత్ ఈస్ట్ ఏషియా. సో మన నార్త్ ఈస్టర్న్ రీజన్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఇది ఫారిన్ నేషన్స్తో బార్డర్స్ కలిగి ఉన్నాయి, లైక్ చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్. సో దీనివల్ల ఇదొక న్యాచురల్ గేట్ వేగా మారుతుంది. అండ్ ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే ఇది ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మనకు మణిపూర్లోని మోరే నుండి థాయిలాండ్లోని మేసోత్ వరకు కార్గో మూవ్మెంట్ అనేది చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ హైవే. సో ఇది వన్స్ మనకు కంప్లీట్ అయ్యి ఆపరేషనల్ అయిన తర్వాత కార్గో మూవ్మెంట్ కూడా ఈ మణిపూర్ నుండి థాయిలాండ్ వరకు మనం చేసే అవకాశం ఉంది. దెన్ పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. నార్త్ ఈస్ట్ రీజన్లో మనకు ఇండియా యొక్క హైడ్రో పవర్ పొటెన్షియల్లో 34% ఉంది. సో దిస్ ఇస్ అకార్డింగ్ టు సిఈఏ రిపోర్ట్ ఆఫ్ 2021. అండ్ ఎస్పెషలీ మనం అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం లాంటి స్టేట్స్ చూసినట్లయితే ఇవి మనకు క్లీన్ ఎనర్జీ కారిడర్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రిడ్ బ్యాలెన్సింగ్ ఇన్ ఈస్టర్న్ రీజన్. దెన్ రిసోర్స్ అండ్ కల్చరల్ అబాండెన్స్. నార్త్ ఈస్ట్ మనకు ఇండియా యొక్క బ్యాంబూలో 65% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా అస్సాం, త్రిపుర లాంటి స్టేట్స్ నుండి చాలా ఎక్కువగా టీ ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో మీరు వినే ఉంటారు అస్సాం టీకి చాలా ఫేమస్ అని. సో అస్సాంతో పాటుగా త్రిపుర నుండి కూడా మనకు టీ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ నార్త్ ఈస్టర్న్ రీజన్ అనేది ఆర్గానిక్ అగ్రికల్చర్ లో బాగా ఫేమస్. రైట్. ఎస్పెషలీ సిక్కిం, ఎందుకంటే సిక్కిం ఒక 100% ఆర్గానిక్ స్టేట్. దెన్ టూరిజం అండ్ హెరిటేజ్ సాఫ్ట్ పవర్. దీన్ని మనం అష్టలక్ష్మి లేదా 8 సిస్టర్స్ ఆఫ్ ఇండియాగా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఈ ఏరియాలో ఏంటంటే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎక్కువ టూరిజం అండ్ స్పిరిచువల్ సర్క్యూట్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కామాఖ్య టెంపుల్ ఆఫ్ అస్సాం, దెన్ తవాంగ్, లోక్టక్ లేక్. రైట్. సో ఈ విధంగా మనకు ఎక్కువ టూరిజం, అదేవిధంగా స్పిరిచువల్ సర్క్యూట్స్ కూడా ఉన్నాయి మన నార్త్ ఈస్ట్ ఇండియాలో. దెన్ కల్చరల్ ప్రాక్సిమిటీ టు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. రైట్. సో సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో ఎక్కువగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి బార్డర్స్ ఉండడం వలన మనకి కల్చరల్గా కూడా ఇవి చాలా దగ్గరగా ఉంటాయి, లైక్ థాయ్, అహోమ్, ఖమ్తి, బుద్ధిస్ట్ సర్క్యూట్స్. రైట్. దెన్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ డెప్త్. మనం ఈ నార్త్ ఈస్ట్ యొక్క డెవలప్మెంట్ని ఎన్హాన్స్ చేసినట్లయితే మనం ఈ మెక్మోహన్ లైన్ దగ్గర చైనా యొక్క అసర్టివ్నెస్ని కూడా కౌంటర్ చేయొచ్చు. దిస్ అలైన్స్ విత్ కౌంటరింగ్ చైనాస్ అసర్టివ్నెస్. Then infrastructure projects by Border Roads Organization and National Highways Authority of India. They also serve dual purpose. సో అక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసినట్లయితే దానివల్ల మనకు రెండు యూజెస్ అనేవి ఉన్నాయి. ఒకటి ట్రేడ్ ఎన్హాన్స్ అవుతుంది, రెండు డిఫెన్స్ పరంగా కూడా మనకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. దెన్ నార్త్ ఈస్ట్ రివైవల్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎకనామిక్. సో నార్త్ ఈస్ట్ మనం డెవలప్ చేసినట్లయితే మనకు కేవలం ఎకనామిక్గా బెనిఫిట్ మాత్రమే కాదు, విల్ హ్యావ్ అ జియో పొలిటికల్ రీకాలిబ్రేషన్, రీఎన్ఫోర్సింగ్ ఇండియాస్ ఈస్ట్ ఫేసింగ్ స్ట్రాటజిక్ పోస్చర్. సో ఇది మనకు నార్త్ ఈస్టర్న్ ఇండియా యొక్క సిగ్నిఫికెన్స్. దీనికి సంబంధించిన ఛాలెంజెస్ ఏమున్నాయో చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్. సో మనకి ఇండియాలో ఉన్న మొత్తం నేషనల్ హైవేస్ చూసినట్లయితే దానిలో కేవలం 6.8% మాత్రమే మనకి నార్త్ ఈస్ట్ గుండా పాస్ అవుతున్నాయి అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ 2022 డేటా ప్రకారం. అండ్ ఫ్రైట్ కాస్ట్ టు అండ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్, అంటే మనం ఏదైనా గూడ్స్ అనేవి నార్త్ ఈస్ట్కి పంపించాలన్నా లేదా నార్త్ ఈస్ట్ నుండి మనం ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఇది మన మెయిన్ ల్యాండ్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ అనేది 30 to 40% ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ పువర్ లాస్ట్ మైల్ యాక్సెస్. సో ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ ఉండడం వలన మనకు ఈ ఏరియాస్తో ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కాస్ట్లీ అఫైర్గా ఉంటుంది. దెన్ ఇన్సర్జెన్సీ అండ్ పొలిటికల్ వాలటాలిటీ. సో మనకు చాలా గ్రూప్స్తో సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ అయితే ఉన్నాయి,
ఇప్పటికీ కూడా ఇవి ఉన్నప్పటికీ కూడా దెర్ ఇస్ రెసిడ్యువల్ ఇన్సర్జెన్సీ ఇన్ నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్. సో దీనివల్ల మనకు ఇట్ రిమైన్స్ యాజ్ అ సెక్యూరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిటరెంట్. సో దీనివల్ల మనకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండడం లేదు. దెన్ డిలేడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. ఇండియా మయన్మార్ థాయిలాండ్ హైవే దీన్ని మనం 2002లో లాంచ్ చేయడం జరిగింది, రైట్. బట్ ఇది చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది డ్యూ టు ద టెరైన్ ఓవర్ దేర్ అండ్ ఇన్స్టెబిలిటీ ఇన్ మయన్మార్. సో దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి మయన్మార్లో ఇన్స్టెబిలిటీ ఉండడం, అదేవిధంగా నార్త్ ఈస్ట్లో ఉన్న టెరైన్ వల్ల, రైట్. దెన్ కాలాదాన్ ప్రాజెక్ట్, ఇది మిజోరాం నుండి సిత్వే వరకు కనెక్ట్ చేసే ఒక పోర్ట్. సో ఇది కూడా ఆల్మోస్ట్ 10 yearsకి పైగా డిలే అయింది. దెన్ ఎకలాజికల్ సెన్సిటివిటీ. సో మనం హ్యాఫ్సాడ్గా రోడ్ అండ్ హైడ్రో ప్రాజెక్ట్స్ తీసుకున్నట్లయితే దానివల్ల అక్కడున్న ఫ్రెజైల్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉంటాయో చాలా సెన్సిటివ్ ఎకోసిస్టమ్స్ని మనం థ్రెటన్ చేసినట్లు అవుతుంది, రైట్. సో ప్రాపర్గా అక్కడ మనం రోడ్ అండ్ హైడ్రో ప్రాజెక్ట్స్ అనేవి ప్రాపర్గా ప్లాన్ చేయాలి. సో ఎగ్జాంపుల్స్ దట్ వీ హ్యావ్ ఆర్ సుబాన్సిరి, దిబాంగ్ వ్యాలీ ఎట్సెట్రా. దీనికోసం మనం ఏం చేయాలి, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లోకల్ పార్టిసిపేషన్, లోకల్స్ని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. ఈ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఈఐఏ వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎన్వైరన్మెంట్ పైన ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం అసెస్ చేయడానికి కుదురుతుంది. సో దానివల్ల మనం అక్కడ ఉన్న సెన్సిటివ్ ఎకోసిస్టమ్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఈ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు, లైక్ రోడ్ అండ్ హైడ్రో ప్రాజెక్ట్స్. Then limited industrial ecosystem. Absence of industrial corridors or SEZs. మనం వెస్టర్న్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే నార్త్ ఈస్టర్న్ ఇండియాలో మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్, SEZs లేదా ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి లేవు. అండ్ మనకుండే టోటల్ FDI ఇన్ఫ్లో, మన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మన కంట్రీలోకి రావడం జరుగుతుందో, అవుట్ ఆఫ్ దిస్ టోటల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ ఆర్ FDI, దీనిలో మనకు కేవలం 2 to 3% మాత్రమే నార్త్ ఈస్టర్న్ రీజన్కి రీచ్ అవుతుంది. సో దిస్ ఈస్ అకార్డింగ్ టు ద డేటా ఫ్రమ్ DPIIT 2022 డేటా. దెన్ ఇంటిగ్రేషన్ వితౌట్ లోకల్ పార్టిసిపేషన్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్, ఇట్ మే ట్రిగర్ డెవలప్మెంటల్ ఏలియనేషన్. అంటే మనం ఈ డెవలప్మెంట్ ఏదైతే ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నామో డెవలప్మెంట్ కోసం, దానిలో మనం లోకల్స్ని పార్టిసిపేట్ చేయనివ్వాలి, వారి యొక్క పార్టిసిపేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి, లోకల్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్కడున్న ఫ్రెజైల్ లేదా సెన్సిటివ్ ఎకోసిస్టమ్స్ని కన్సిడర్ చేస్తూ వాటిపైన ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడకుండా మనం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఇట్ మే ట్రిగర్ డెవలప్మెంటల్ ఏలియనేషన్. సో ఇవి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? కంప్లీట్ ఫ్లాగ్షిప్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. సో మనం ఏదైతే కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని తీసుకురావడం జరిగిందో వీటిని కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ చాలా స్లో ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. సో వాటిని మనం ఫాస్ట్ ట్రాక్ చేసి వాటిని కంప్లీట్ చేసే విధంగా చూడాలి. సో వీ హ్యావ్ టు ఫాస్ట్ ట్రాక్ ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే, కాలాదాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్, అగర్తలా ఘోరా రైల్ లింక్ ఫర్ బంగ్లాదేశ్. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి మనం ఆల్రెడీ లాంచ్ చేసాం, బట్ వీటి యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది చాలా స్లోగా ఉంది. సో ఆ విధంగా కాకుండా వీటిని మనం ఫాస్ట్ ట్రాక్ చేసి స్పీడప్ చేసి ఈ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలి వీలైనంత త్వరగా. దెన్ ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ త్రూ ఎనీ ఐడియాస్. ఎనీ ఐడియాస్ అంటే నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్ ఆఫ్ 2017. సో ఇట్ షుడ్ బి ఎక్స్పాండెడ్ విత్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్. అండ్ అదేవిధంగా ఈ వీ హ్యావ్ టు సెటప్ దస్ బార్డర్ ట్రేడ్ SEZs నియర్ మోరే, డౌకీ అండ్ అగర్తలా. సో ఇంతకు ముందు మనం చూసాం ఛాలెంజెస్లో భాగంగా ఈ నార్త్ ఈస్ట్ ఏరియా ఏదైతే ఉందో దీనిలో మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉండడం లేదు. సో ఇటువంటి సెజ్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మోరే, డాకీ, అగర్తలా లాంటి ప్లేసెస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. దెన్ స్ట్రాటజిక్ రీజనల్ గ్రూపింగ్ ఎంగేజ్మెంట్. సో లివరేజ్ BIMSTEC, దట్ ఈస్ ఆర్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, దెన్ BBIN బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, దెన్ మీకాంగ్ గంగా కోఆపరేషన్. సో ఇటువంటి వాటిని మనం ఇటువంటి రీజనల్ గ్రూపింగ్స్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి. దెన్ డీసెంట్రలైజ్డ్ లోకల్ గవర్నెన్స్. సో మనం అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో 6th షెడ్యూల్ కింద వీటిని స్ట్రెంథన్ చేయాలి. అండ్ అదేవిధంగా ట్రైబల్ గవర్నెన్స్ మోడల్స్ని కూడా స్ట్రెంథన్ చేయాలి. అండ్
involve local entrepreneurs and self-help groups in trade, tourism and logistics chains. సో వీటన్నిటిలో కూడా మనం ట్రేడ్, టూరిజం వంటి వాటిలో లోకల్ ఆంటర్ప్రెన్యూర్స్ని, అదేవిధంగా అక్కడున్న లోకల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ లోకల్ కన్సెంట్. సో ఈ కమ్యూనిటీ బేస్డ్ ఈఐఏస్, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కంపల్సరీ చేయాలి. ఎస్పెషలీ మనం హైడ్రో ప్రాజెక్ట్స్ అండ్ మైనింగ్ ప్రాజెక్ట్స్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్స్ని చేపట్టే ముందు అక్కడ మనం కమ్యూనిటీ బేస్డ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి కంపల్సరీ లేదా మ్యాండేటరీ చేయాలి. దెన్ ప్రమోట్ బయో ఎకానమీ, బ్యాంబూ, సిల్క్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ యాజ్ అ sustainable industry, and a people first and ecology integrated Act East vision. This can make North India's true gateway to ASEAN and not just a transit corridor. అంటే మన నార్త్ ఈస్ట్ కి సంబంధించి ఏదైతే మనం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరుగుతుందో అటువంటి ప్రాజెక్ట్స్లో పీపుల్ ఫస్ట్, లోకల్స్కి మనం ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి. అదేవిధంగా ఎకాలజీకి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అక్కడున్న ఫ్రాజైల్ ఆర్ సెన్సిటివ్ ఎకో సిస్టమ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా, దెబ్బతినకుండా మనం ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఆ విధమైన ఒక యాక్ట్ ఈస్ట్ విజన్ని తీసుకొచ్చినట్లయితే మన నార్త్ ఈస్ట్ మిగతా కంట్రీస్ లేదా అదర్ బార్డరింగ్ కంట్రీస్తో కేవలం ఒక ట్రాన్సిట్ కారిడార్లో ఉండడం మాత్రమే కాకుండా దాంతోపాటుగా ఇదొక ట్రూ గేట్వే టు ఆసియాన్గా మారుతుంది. సో దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. India's northeast is no longer a frontier region but a fulcrum of economic and strategic integration with Southeast Asia. So ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. క్రిటికలీ ఎగ్జామిన్ ద ఎవాల్వింగ్ రోల్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇన్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఈ నార్త్ ఈస్టర్న్ రీజన్ యొక్క ఇవాల్వింగ్ రోల్ ఏముందనే దాన్ని మీరు క్రిటికలీ ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. సో ట్రై టు రైట్ అన్ ఆన్సర్ ఇన్ 250 words. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. A medical oxygen access gap Southeast Asia must bridge. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2 ఇష్యూస్ రిలేటింగ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హెల్త్, రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎగ్జాంపుల్ WHO, వరల్డ్ బ్యాంక్ ఎట్సెట్రా, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ అండ్ పబ్లిక్ హెల్త్ గవర్నెన్స్. ఈ టాపిక్స్ అన్ని దీనిలో కవర్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకి పాండమిక్ పీరియడ్ ఉన్నప్పుడు, దట్ ఈస్ 2020 నుండి 22 వరకు, it revealed that essential health infrastructure including but not limited to medical oxygen, it is grossly inadequate in many parts of South and Southeast Asia. సో కోవిడ్ టైంలో ఎస్పెషలీ 2020 నుండి 2022 వరకు ఉన్న పాండమిక్ పీరియడ్లో ఏంటంటే ఏ కంట్రీలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందనేది మనకు క్లియర్గా తెలిసింది, రైట్. సో ఎస్పెషలీ మెడికల్ ఆక్సిజన్, దాంతోపాటుగా మనకు కంప్లీట్ ఈ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది ఎస్పెషలీ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకు ఎంతైతే కావాలో అంత సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేదు. ఇట్ ఈస్ గ్రాస్లీ ఇన్అడిక్వేట్. అండ్ దిస్ క్రైసిస్ ఇస్ సిమ్టమాటిక్ ఆఫ్ డీప్ స్ట్రక్చరల్ ఫ్లాస్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్స్, రైట్. సో ఇది ఎందుకు ఈ విధంగా ఉంది అంటే మనకు ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్స్లో కొన్ని స్ట్రక్చరల్ ఫ్లాస్ ఉన్నాయి. అండ్ ఫైనాన్సింగ్ మోడల్స్, స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ గ్లోబల్ హెల్త్ ఈక్విటీ ఫ్రేమ్వర్క్స్ అనేవి ప్రాపర్గా లేవు. సో దీనివలన ఎస్పెషలీ మనకు సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోని చాలా పార్ట్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్లో మనకు ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అడిక్వేట్గా లేదు. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క 2022 ఆక్సిజన్ రిపోర్ట్ along with global assessments like Global Health Security Index 2021 and Lancet Commission reports. So they now call for a systemic overhaul of essential health infrastructure, not as emergency spending but as a public good. So already నిన్న సెషన్లో కూడా మనం ల్యాన్సెట్ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ ఒకటి డిస్కస్ చేయడం జరిగింది. హోప్ యూ రిమెంబర్ దాట్. సో ఈ రిపోర్ట్స్ అన్నిటి ప్రకారం మనకు ప్రస్తుతం ఉన్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్గా చేంజ్ చేసి డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఎమర్జెన్సీ స్పెండింగ్గా కాకుండా ఒక పబ్లిక్ గుడ్గా దీన్ని డెవలప్ చేయాలి. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే colonial legacies and public health. Many LMICs inherited urban-centric curative health systems that neglected preventive and rural care infrastructure. సో చాలా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఏంటంటే మనకు ఎక్కువగా
హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతుంది అండ్ రూరల్ ఏరియాస్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంతవరకు నెగ్లెక్ట్కి గురవుతుంది. దాంతోపాటుగా మన దగ్గర ఎక్కువగా క్యూరేటివ్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఉంటున్నాయి. అంటే ఒక డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసే విధంగా మన హెల్త్ సిస్టమ్స్ ఉన్నాయి తప్ప ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది మన దగ్గర తక్కువగా ఉంది అండ్ ఇది కూడా నెగ్లెక్ట్కి గురవుతుంది. అంటే ఒక డిసీజ్ రాకముందు దాన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు అనే ఆ ప్రివెంటివ్ హెల్త్ కేర్ తక్కువగా ఉంటుంది. బట్ క్యూరేటివ్ హెల్త్ కేర్ ఉంటుంది, అంటే ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత దాని యొక్క కేర్ అండ్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దెన్ వర్టికల్ డిసీజ్ ప్రోగ్రామ్స్ 1945 తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ గ్లోబల్ డోనర్స్ డిసీజ్ స్పెసిఫిక్ వర్టికల్ ఇంటర్వెన్షన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఒక డిసీజ్ను తీసుకొని దానిపైన స్పెసిఫిక్గా ఈ వర్టికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. లైక్ మలేరియా, ట్యూబర్క్యులోసిస్, హెచ్ఐవి, ఈ విధంగా ఒక్కొక్క డిసీజ్కి స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. ఆఫెన్ సైడ్ లైనింగ్ సిస్టమ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఐసీయూస్, ఆక్సిజన్ ప్లాంట్స్, ల్యాబ్స్ అండ్ కోల్డ్ చైన్ నెట్వర్క్స్. దెన్ పాండమిక్ షాక్. కోవిడ్-19 ఏంటంటే ఇట్ ఎక్స్పోజ్ ద అబ్సెన్స్ ఆఫ్ వెంటిలేటర్స్. సో మనం చూసాం కోవిడ్-19 టైంలో వెంటిలేటర్స్ అనేవి ఎంత అవసరం ఉండింది, ఆక్సిజన్ ఎంత అవసరం ఉండింది అని. బట్ ఆ టైంలో మనకు వెంటిలేటర్స్ తక్కువగా ఉండే, దాంతోపాటుగా ఐసీయూస్, కోల్డ్ స్టోరేజ్, డేటా సిస్టమ్స్, ఎపిడెమిలాజికల్ కెపాసిటీ, అదేవిధంగా ట్రైన్ అయి ఉన్న హ్యూమన్ రిసోర్సెస్, సో ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉండడం జరిగింది. అండ్ కోవిడ్-19 వల్ల ఇవన్నీ బయటికి ఎక్స్పోజ్ అయ్యాయి, మన దగ్గర ఉన్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేది. దెన్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఎయిడ్. చాలా కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్స్కి సంబంధించి ఎమర్జెన్సీ ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఫర్ టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్స్ అండ్ ఆక్సిజన్ సిలిండర్స్, వీటన్నిటి కోసం మనం ఆ టైంలో వేరే కంట్రీస్ నుండి ఎమర్జెన్సీ ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవ్వడం జరిగింది. దిస్ హైలైట్స్ ఫ్రెజైల్ సెల్ఫ్ రిలయన్స్. అంటే మన కంట్రీలో ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేది తక్కువగా ఉంది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. సో ఎక్కువగా మనం వేరే కంట్రీస్ యొక్క ఎయిడ్ లేదా వాటి నుండి ఇంపోర్ట్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవ్వడం జరిగింది. దెన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎసెన్షియల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకున్న ఎసెన్షియల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. మెడికల్ ఆక్సిజన్ యాజ్ అ ప్రాక్సీ ఇండికేటర్. సో ఆక్సిజన్ అనేది మనకు ఎస్పెషలీ నియోనేటల్ కేర్, న్యూమోనియా కేసెస్, సర్జరీస్లో, ట్రామా కేసెస్, అదేవిధంగా కోవిడ్-19 కేసెస్ అండ్ క్రానిక్ లంగ్ డిసీజెస్, ఇటువంటి కేసెస్లో మనకు ఈ ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెసెసరీ. అండ్ దీని యొక్క అన్అవైలబిలిటీ అనేది ఎక్కువగా రూరల్ ఏరియాస్లో అండ్ ట్రైబల్ ఏరియాస్లో దీని యొక్క అన్అవైలబిలిటీ, ఇది అవైలబుల్గా లేకపోవడం అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ సిస్టమిక్ నెగ్లెక్ట్. And it acts as a litmus test for real health access beyond mere insurance coverage. Then infrastructure beyond hospitals. So దీనిలో మనకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, మొబైల్ యూనిట్స్, రూరల్ ల్యాబ్స్, టెలిమెడిసిన్ నెట్వర్క్స్, అంబులెన్స్ అండ్ పబ్లిక్ హెల్త్ డేటా సిస్టమ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. హాస్పిటల్స్ మాత్రమే కాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువగా మనకు లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో వీటి యొక్క సివియర్ షార్ట్ ఫాల్ అనేది మనం చూడొచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ రికమెండ్స్ 1 PHC ఫర్ 5,000 పీపుల్. అంటే ఒక ఏరియాలో మనకు 5,000 పీపుల్ ఉన్నట్లయితే వారికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి, రైట్. ఇది WHO రికమెండ్ చేయడం జరిగింది. ట్రై టు రిమెంబర్ దిస్. బట్ ఇండియాలో మనం చూసినట్లయితే ఎస్పెషలీ ట్రైబల్ బెల్ట్లో 28,000 పీపుల్కి ఒక్క పిహెచ్సి మాత్రమే ఉంటుంది. సో యూ కెన్ కంపేర్ ద డేటా. 5,000 పర్సన్స్కి ఒక పిహెచ్సి ఉండాలి అన్నప్పుడు మన యొక్క ట్రైబల్ ఏరియాస్లో, ఎస్పెషలీ ఇండియాలోని ట్రైబల్ ఏరియాస్లో మనం చూసినట్లయితే 28,000 మందికి ఒక పిహెచ్సి లేదా ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మాత్రమే ఉంటుంది. దెన్ వర్క్ ఫోర్స్ క్రైసిస్. WHO యొక్క స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ హెల్త్ వర్క్ ఫోర్స్ 2022 ప్రకారం South Asia faces a deficit of 4.8 million health workers, especially nurses and technicians. సో మనం సౌత్ ఏషియాలో యొక్క డేటా చూసినట్లయితే 4.8 మిలియన్ హెల్త్ వర్కర్స్ యొక్క డెఫిసిట్ అనేది ఉంది. అండ్ ఈ హెల్త్ వర్కర్స్లో ఎక్కువగా నర్సెస్ అండ్ టెక్నీషియన్స్ యొక్క కొరత అనేది ఎక్కువగా ఉంది. దెన్ ఇన్ ఇండియా డాక్టర్ పాపులేషన్ రేషియో అనేది మనకు 1:1511 ఉంది.
బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసేది ఏంటంటే 1:1000, అంటే 1000 మెంబర్స్ పాపులేషన్కి ఒక డాక్టర్ ఉండాలి అని. బట్ మన దగ్గర 1511 పర్సన్స్కి ఒక డాక్టర్ ఉన్నారు. అండ్ నర్స్ పాపులేషన్ రేషియో తీసుకున్నట్టయితే ఈ డేటా ఇంకా వర్స్గా ఉంది. Then health equity and SDGs. Again we have come across sustainable development goals. సో మనం ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి టచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్, ప్లీజ్ డూ లెర్న్ దిస్ 17 SDGs. సో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క కంటెంట్ ఏముందనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బికాస్ వీటిపైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ పైన కూడా రాయొచ్చు. ఇట్ యాడ్స్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నట్లయితే మనం SDG 3 అదేవిధంగా SDG 10ని రీచ్ అవడానికి ఒక హిండ్రన్స్గా ఉంటాయి. SDG 3 ఏంటంటే హెల్త్ అండ్ వెల్ బీయింగ్, అండ్ SDG 10 రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ. దెన్ ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎస్పెషలీ రూరల్ పువర్, మైగ్రెంట్స్ అండ్ ట్రైబల్ పాపులేషన్స్ అండ్ అర్బన్ ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్, వీరికి ఇన్యాక్సెసిబుల్గా ఉన్నాయి ఎసెన్షియల్ సర్వీసెస్. ఇది మనకు ఎసెన్షియల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఇంపార్టెన్స్. దీనికి సంబంధించి మనం ఫేస్ చేస్తున్న మేజర్ ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. అండర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ హెల్త్ క్యాపిటల్. సో చాలా వరకు సౌత్ ఈస్ట్ నేషన్స్ ఏంటంటే వారి యొక్క జీడిపిలో 2% కంటే తక్కువ హెల్త్ పైన స్పెండ్ చేస్తున్నాయి. ఇండియా చూసినట్లయితే 2.1% స్పెండ్ చేయడం జరుగుతుంది. బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 5% స్పెండ్ చేయాలని రికమెండ్ చేస్తుంది ఆన్ హెల్త్. దెన్ కమింగ్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ జస్ట్ 11% ఆఫ్ total health spending, with more focus on salaries and drugs than facilities. సో హెల్త్ స్పెండింగ్లో మనకు 11% అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతుంది. బట్ దీంట్లో మనకు ఏంటంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం పైన ఎక్కువ ఫోకస్ ఉండడం లేదు. ఫోకస్ అంతా ఎక్కువగా శాలరీస్ అదేవిధంగా డ్రగ్స్ పైన ఉంటుంది. దెన్ అర్బన్ బయాస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ICU బెడ్స్, వెంటిలేటర్స్, ఆక్సిజన్ ప్లాంట్స్, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, ఇవన్నీ ఎక్కువగా మనం మెట్రో సిటీస్లోనే మనం చూడొచ్చు. అండ్ ఇండియాలో మనకు ICU బెడ్స్లో 66% అనేవి టైర్ 1 సిటీస్లోనే ఉన్నాయి, రైట్. బట్ మన పాపులేషన్లో 70% రూరల్ లేదా సెమీ అర్బన్ జోన్స్లో ఉంటున్నారు. బట్ 66% ICU బెడ్స్ అనేవి టైర్ 1 సిటీస్లో మాత్రమే ఉంటున్నాయి. దెన్ ల్యాక్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ సిస్టమ్స్. ఆక్సిజన్ ప్లాంట్స్ నుండి వ్యాక్సిన్ ఫ్రిడ్జెస్ వరకు మెయింటెనెన్స్ అండ్ రిపేర్ సర్వీసెస్ అనేవి చాలా డిస్ట్రిక్ట్స్లో యాబ్సెంట్, అసలు ఉండడం లేదు. అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉంది, ఇట్ ఇస్ క్రిటికలీ లో. దెన్ పువర్ హెల్త్ సర్వీలెన్స్ అండ్ డేటా సిస్టమ్స్, వీక్ వైటల్ స్టాటిస్టిక్స్, రియల్ టైమ్ ట్రాకింగ్ లేకపోవడం, మాన్యువల్ రిపోర్టింగ్ చేయడం, వీటి వలన ఇట్ ఈస్ లీడింగ్ టు పాలసీ బ్లైండ్నెస్. అండ్ ఇండియా యొక్క హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది స్టిల్ పార్షియల్గానే ఉంది ఇన్ కవరేజ్ అండ్ క్వాలిటీ. దెన్ డోనర్ డిపెండెన్సీ అండ్ ఫ్రాగ్మెంటేషన్, parallel efforts by WHO, GAVI, Global Fund, etc., it often lacks convergence. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చేసే ఫండింగ్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోనే చేయడం జరుగుతుంది, బట్ లాంగ్ టర్మ్గా కాదు. ఇవి ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఇంపార్టెంట్ ఛాలెంజెస్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? రీక్లాసిఫై ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోర్ పబ్లిక్ గుడ్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఒక కోర్ పబ్లిక్ గుడ్గా మనం క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఎసెన్షియల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆక్సిజన్ ప్లాంట్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ల్యాబ్స్, అంబులెన్సెస్, వీటిని మనం రైట్ టు హెల్త్ ఎంటైటిల్మెంట్స్లో భాగంగా చేయాలి, నాట్ డిస్క్రిషనరీ వెల్ఫేర్. దెన్ బిల్డ్ డిస్ట్రిక్ట్ హెల్త్ క్యాపిటల్ ప్లాన్స్. ప్రతి డిస్ట్రిక్ట్ కూడా హెల్త్ ఇన్ఫ్రా రెడీనెస్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది విత్ మెజరబుల్ టార్గెట్స్ ఫర్ ఆక్సిజన్ అవైలబిలిటీ, కోల్డ్ స్టోరేజ్, బెడ్స్, emergency support or emergency transport, etc. Then technology for equitable health. సో మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకొని AI బేస్డ్ సప్లై చైన్ డాష్ బోర్డ్స్ని యూస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT ఎనేబుల్డ్ మెడికల్ డివైస్ మానిటరింగ్,
బ్లాక్ చైన్ బేస్డ్ ప్రొక్యూర్మెంట్ ఫర్ ట్రాన్స్పరెన్సీ, ఇటువంటివి మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి చాలా ఎక్కువగా ఎన్హాన్స్ అయిన కొన్ని టెక్నాలజీస్ లైక్ ఏఐ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ బ్లాక్ చైన్, ఇవన్నీ మనకు రీసెంట్ టైమ్స్లో డెవలప్ అయిన వేరియస్ డెవలప్మెంట్స్. సో వీటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దెన్ ప్రమోట్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిపేర్ ఎకో సిస్టమ్స్. సో మనం డిస్ట్రిక్ట్ లెవెల్ బయోమెడికల్ హబ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ వెంటిలేటర్ ప్లాన్స్ అండ్ స్కిల్ పార్ట్నర్షిప్స్, ఎగ్జాంపుల్ విత్ జర్మనీ అండ్ జపాన్. దెన్ డెడికేటెడ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ని మనం క్రియేట్ చేయాలి సిమిలర్ టు పిఎం గతిశక్తి. సో దీనిలో ఏంటంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ మధ్య కాన్వర్జెన్స్ తీసుకురావాలి, లైక్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పవర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఐటీ. Then link global and local actors through SDG platforms. So SDG Sustainable Development Goals platforms ద్వారా మనం గ్లోబల్ అండ్ లోకల్ యాక్టర్స్ని లింక్ చేయాలి. Anchor reforms under national SDG frameworks, integrating efforts from WHO, World Bank, GAVI and private foundations. But our next article, Arunachal villagers protest security put up for proposed dam. సో ఇది సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. దీని యొక్క టైప్ చూసినట్లయితే ఇది హైడ్రో ఎలక్ట్రిక్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండ్ దీని యొక్క లొకేషన్ సెంట్రల్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, సియాంగ్, అప్పర్ సియాంగ్ అండ్ వెస్ట్ సియాంగ్ డిస్ట్రిక్ట్స్లో. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ అవుట్ యువర్ మ్యాప్ అండ్ లొకేట్ దిస్ ప్లేస్. సో ఈ సియాంగ్ అప్పర్ పర్పస్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అనేది మ్యాప్లో ఒకసారి చెక్ చేయండి అండ్ దానికి చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ కంట్రీస్ అండ్ neighboring regions, neighboring states, right, and other important places కూడా రిఫర్ చేయండి. దెన్ ప్రపోజ్ కెపాసిటీ ఇస్ 11,000 megawatts అండ్ డ్యామ్ యొక్క హైట్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 300 meters అండ్ రివర్ వచ్చి మనకు సియాంగ్ రివర్, ఇది బ్రహ్మపుత్ర రివర్ ఒక ట్రిబ్యూటరీ. అండ్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఎన్హెచ్పిసి అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. కరెంట్ స్టేటస్ చూసినట్లయితే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అండ్ సర్వే స్టేజ్ అండ్ ఇది లోకల్గా ఇండిజినస్ కమ్యూనిటీస్ నుండి ప్రొటెస్ట్ని ఫేస్ చేస్తుంది. సో దీనిలోని కన్సర్న్స్ ఏంటంటే ఎకలాజికల్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది, అదేవిధంగా ల్యాండ్ సబ్మర్జ్ అవుతుంది అండ్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ ఇంపాక్ట్ ఆన్ లోకల్ ట్రైబ్స్. సో వీటి వల్లనే లోకల్గా ఉన్న ఇండిజినస్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. సియాంగ్ రివర్ కి సంబంధించి కొన్ని బేసిక్స్ చూద్దాం. దీని యొక్క ఆరిజిన్ చూసినట్లయితే మనకు ఈస్టర్న్ టిబెట్ లో ఇది ఒరిజినేట్ అవుతుంది అండ్ అక్కడ దీన్ని యార్లుంగ్ సాంగ్పో అంటారు. సో రిమెంబర్ దిస్. అండ్ ఇది వేర్ ఇట్ ఎంటర్స్ ఇండియా, ఇట్ ఎంటర్స్ త్రూ అరుణాచల్ ప్రదేశ్ వేర్ ఇట్ ఇస్ కాల్డ్ సియాంగ్. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ నుండి ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అండ్ ఇది ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత దీన్ని మనం సియాంగ్ అని పిలుస్తున్నాం, రైట్. అండ్ ఇట్ జాయిన్స్ విత్ దిబాంగ్ అండ్ లోహిత్ రివర్స్ ఇన్ అస్సాం. ఇది అస్సాంలోని దిబాంగ్ అదేవిధంగా లోహిత్ రివర్స్తో కలుస్తుంది అండ్ ఈ కాన్ఫ్లుయెన్స్ తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ యొక్క లైఫ్ లైన్ రివర్ అని చెప్పొచ్చు అండ్ ఇది ఎకలాజికల్గా చాలా సెన్సిటివ్ అండ్ ఇట్ ఈస్ ప్రోన్ టు సీస్మిక్ యాక్టివిటీ, అంటే ఎర్త్ క్వేక్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూడా వాటికి ఇది చాలా ఎక్కువ అవకాశం ఉంది ఈ ప్లేస్లో రావడానికి. అండ్ కల్చరల్ రెలెవెన్స్ రిఫర్డ్ టు యాజ్ అనీ, దట్ మీన్స్ మదర్, by the local Adi tribe. సో ఇది మనకు రివర్ సియాంగ్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో జస్ట్ టేక్ అవుట్ యువర్ మ్యాప్ అండ్ రిఫర్ ద లొకేషన్ ఆఫ్ దిస్ రివర్. దీని యొక్క ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి, సో ఇది ఎక్కడి నుండి ఒరిజినేట్ అవుతుంది, ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఎక్కడి నుండి మనకి ఇండియాలో ఎంటర్ అవుతుంది. సో ట్రై టు గో త్రూ ఆల్ దీస్ బేసిక్ డీటెయిల్స్. ఈ ఆది ట్రైబ్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. దీని యొక్క లొకేషన్ చూసినట్లయితే ఎక్కువగా సియాంగ్ అండ్ ఈస్ట్ సియాంగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ జిల్లా అదేవిధంగా ఈస్ట్ సియాంగ్ జిల్లాలో ఎక్కువగా ఈ ఆది ట్రైబ్ని మనం చూడొచ్చు. అండ్ వీరి యొక్క ఎథ్నిక్ గ్రూప్ చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద షెడ్యూల్డ్ ట్రైబ్గా క్లాసిఫై చేయడం జరిగింది. అండ్ వీరి యొక్క లాంగ్వేజ్ ఆది, ఇది టిబెటో బర్మన్ ఫ్యామిలీకి చెందిన ఒక భాష. దెన్ రిలీజియన్ ఆర్ బిలీఫ్స్, యానిమిస్ట్ బిలీఫ్స్ విత్ రివరెన్స్ ఫర్ నేచర్. సో నేచర్ వర్షిప్ అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది ఈ ఆది ట్రైబ్. అండ్ రివర్ సియాంగ్ ఇస్ కన్సిడర్డ్ సేక్రెడ్ అండ్ మ్యాటర్నల్. సో వీరు ఈ రివర్ సియాంగ్ ఏదైతే ఉందో దీన్ని అని అని పిలవడం జరుగుతుంది, అంటే మదర్. సో అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది రివర్ సియాంగ్కి. దీని ఒక సేక్రెడ్ రివర్గా అదేవిధంగా ఒక మదర్గా
భావించడం జరుగుతుంది. దెన్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్, కేబాంగ్, ఇట్స్ అ ట్రెడిషనల్ విలేజ్ కౌన్సిల్ ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్. సో ఇన్ కేస్ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం కేబాంగ్ అనే ట్రెడిషనల్ విలేజ్ కౌన్సిల్ కూడా ఉంటుంది వీరికి. అండ్ వీరి యొక్క ఫెస్టివల్స్ వచ్చినట్లయితే మనకు సోలంగ్ అండ్ అరాన్ ఫెస్టివల్స్ ఉంటాయి. సోలంగ్ ఒక అగ్రేరియన్ ఫెస్టివల్ అండ్ అరాన్ ఒక ఫైర్ ఫెస్టివల్. కన్సర్న్స్ ఇన్ ద ప్రాజెక్ట్, ఫియర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, అంటే ఈ ప్రాజెక్ట్ రావడం వలన వారు ఆ ప్లేస్ని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, డిస్ప్లేస్ అవ్వాల్సి వస్తుంది అనేది ఒక మేజర్ కన్సర్న్. అండ్ థ్రెట్ టు దేర్ కల్చరల్ ఐడెంటిటీ అండ్ ల్యాండ్ రైట్స్. సో వారి యొక్క కల్చరల్ ఐడెంటిటీకి కూడా ఇది ఒక థ్రెట్గా మారచ్చు, అదేవిధంగా వారి యొక్క ల్యాండ్ రైట్స్ని కోల్పోవచ్చు అనే కన్సర్న్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు సియాంగ్ రివర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో సియాంగ్ రివర్కి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ చూద్దాం అండ్ దీంట్లో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్స్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. సో ఈ సియాంగ్ నది అనేది బ్రహ్మపుత్ర నది యొక్క ట్రిబ్యూటరీ అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. ఎస్, ఇట్స్ అ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటుందంటే ఇట్ ఆరిజినేట్స్ ఇన్ ఇండియా అండ్ ఫ్లోస్ త్రూ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ సియాంగ్ రివర్ అనేది ఈస్టర్న్ టిబెట్లో ఆరిజినేట్ అవుతుంది, రైట్, ఇండియాలో కాదు. అందు గురించి ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. అండ్ అక్కడ దీన్ని ఏమని పిలుస్తారు, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యార్లుంగ్ జాంగ్పో, రైట్. సో దాని తర్వాత ఈ ఈస్టర్న్ టిబెట్ నుండి ఇది అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది, రైట్. అండ్ ఇది అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత దీన్ని సియాంగ్ అని పిలుస్తారు, సియాంగ్ రివర్. అండ్ ఇది అస్సాంలోని దిబాంగ్ రివర్, అదేవిధంగా లోహిత్ రివర్ వీటితో కలిసిన తర్వాత ఆ కాన్ఫ్లుయెన్స్ని మనం బ్రహ్మపుత్ర అని పిలుస్తాం, రైట్. సో ఇది మనకు ఈ సియాంగ్ రివర్ యొక్క ఆరిజిన్కి సంబంధించిన డేటా, బేసిక్ డేటా దట్ యూ హ్యావ్ టు రిమెంబర్, రైట్. సో అందు గురించి మనకు సెకండ్ స్టేట్మెంట్ వచ్చి రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇన్ టిబెట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ యార్లుంగ్ జాంగ్పో. సో టిబెట్లో దీన్ని యార్లుంగ్ జాంగ్పో అని పిలుస్తారు. ఎస్, ఇట్ ఈస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో మన కరెక్ట్ ఆన్సర్ బి 1 and 3 ఓన్లీ. మన నెక్స్ట్ ఆర్టికల్, సుప్రీం కోర్ట్ సేస్ డ్యూయల్ టాక్సేషన్ ఆన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ పర్మిసిబుల్ ఇన్ లా. సుప్రీం కోర్ట్ యొక్క జడ్జ్మెంట్ కి సంబంధించిన సమరీ ఏంటో చూద్దాం. జడ్జ్మెంట్ డేట్ వచ్చేసి May 22, 2024 అండ్ బెంచ్ జస్టిసెస్ బివి నాగరత్న అండ్ ఎన్ కోటీశ్వర్ సింగ్. ఈ జడ్జ్మెంట్లో కీ రూలింగ్ ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ పైన డ్యూయల్ టాక్సేషన్ అనేది మన లా కింద పర్మిసిబుల్ అని చెప్పడం జరిగింది. అండ్ సెంటర్ అదేవిధంగా స్టేట్ కూడా సపరేట్గా ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయొచ్చు సేమ్ సర్వీస్ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన. దెన్ కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఫర్ దిస్ డ్యూయల్ టాక్సేషన్. సో ఇటువంటి డ్యూయల్ టాక్సేషన్ అనేది చేయొచ్చు బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ పైన. ఇది మన లా ప్రకారం పర్మిసిబులే అని జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ డ్యూయల్ టాక్సేషన్కి ఉన్న కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటో చూద్దాం. సర్వీస్ ట్యాక్స్ అనేది యూనియన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది, రైట్. సో దీని యొక్క కాన్స్టిట్యూషనల్ ఎంట్రీ చూసినట్లయితే మనకి యూనియన్ లిస్ట్లోని ఎంట్రీ 97 రెసిడ్యూరీ పవర్స్. దెన్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ బై స్టేట్ ఎంట్రీ 62 ఆఫ్ స్టేట్ లిస్ట్. సో ఇది ఎంటర్టైన్మెంట్, అమ్యూజ్మెంట్స్ వాటిపైన ట్యాక్సెస్ విధించగలదు. సో ఇది డ్యూయల్ టాక్సేషన్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బేసిస్. అండ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఏదైతే ఉందో దీనిపైన సర్వీస్ ట్యాక్స్ విధించవచ్చు సెంటర్. అండ్ బ్రాడ్కాస్టర్స్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందో దానిపైన స్టేట్ గవర్నమెంట్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ని విధించవచ్చు. సో ఈ విధంగా డబుల్ టాక్సేషన్ లేదా డ్యూయల్ టాక్సేషన్ అనేది మన లా ప్రకారం పర్మిసిబుల్ అని చెప్పడం జరిగింది. కమింగ్ టు ద కీ లీగల్ ఇంటర్ప్రిటేషన్, నో ఓవర్లాపింగ్ టాక్సేషన్. అంటే ఈ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించి సేమ్ యాక్టివిటీ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి డిఫరెంట్ లెజిస్లేటివ్ కాంపిటెన్సీస్లో ట్యాక్స్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ టెక్నాలజీ న్యూట్రల్ డెఫినిషన్, కోర్ట్ ఎక్స్పాండెడ్ ఎంటర్టైన్మెంట్. సో కోర్ట్ ఏంటంటే ఈ ఎంటర్టైన్మెంట్ అనే పదాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో దీనిలో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయంటే స్ట్రీమింగ్ త్రూ మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇటువంటివి కూడా
ఈ ఎంటర్టైన్మెంట్ అనే దానిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దెన్ లీగల్ ప్రొవిజన్స్ రిఫర్డ్. ఫైనాన్స్ యాక్ట్ 1994, దీనిలో మనకు బ్రాడ్కాస్టింగ్ని ఒక ట్యాక్సబుల్ సర్వీస్గా డిఫైన్ చేయడం జరిగింది. అండ్ మన కాన్స్టిట్యూషన్ యొక్క 7th షెడ్యూల్ చూసినట్లయితే యూనియన్ లిస్ట్లోని ఎంట్రీ 97 రెసిడ్యూరీ టాక్సేషన్, అండ్ స్టేట్ లిస్ట్లోని ఎంట్రీ 62 ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఈవెన్ ఇన్ డిజిటల్ ఫార్మ్స్. సో ఈ ఇష్యూకి సంబంధించి మనకు ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది జిఎస్టీ కింద ఫుల్గా సబ్స్యూమ్ అవ్వలేదు. సో స్టేట్స్ అనేవి ఈ నాన్ సినిమా ఎంటర్టైన్మెంట్ని కొన్ని కాంటెక్స్లో ఇప్పటికీ కూడా ట్యాక్స్ చేసే ఆ పవర్ అనేది స్టేట్స్కి ఇప్పటికీ ఉంది. Then dual taxation is permitted if levied by different legislatures on distinct components of a service. అంటే ఒక సర్వీస్ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లేదా డిఫరెంట్ కాంపోనెంట్స్ పైన డిఫరెంట్ లెజిస్లేచర్స్ అనేవి ట్యాక్సెస్ని లివై చేయొచ్చు. ఆ విధంగా డ్యూయల్ టాక్సేషన్ అనేది కూడా పర్మిసిబుల్. అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది సుప్రీంకోర్టు చాలా బ్రాడ్గా ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు డిజిటల్ అండ్ పర్సనల్ డివైస్ బేస్డ్ కంటెంట్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ మేజర్లీ మనకు ఈ ఆర్టికల్ నుండి ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ పాయింట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ లిక్విడిటీ సాన్స్ రైజ్ ఇన్ క్రెడిట్ గ్రోత్ లైక్లీ టు క్రియేట్ బబుల్స్. సో ఈ ఆర్టికల్ నుండి మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయంటే లిక్విడిటీ వర్సెస్ క్రెడిట్ గ్రోత్. సో లిక్విడిటీ ఇంజెక్షన్ అంటే ఇట్ రిఫర్స్ టు ఆర్బీఐస్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఇంజెక్టింగ్ మనీ ఇన్ టు ద బ్యాంకింగ్ సిస్టమ్. సో లిక్విడిటీ ఇంజెక్షన్ అంటే ఏంటంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ఆర్బీఐ బ్యాంకింగ్ సిస్టమ్స్లోకి మనీని ఇంజెక్ట్ చేయడాన్నే మనం లిక్విడిటీ ఇంజెక్షన్ అంటాం. అండ్ 2025లో మనం చూసినట్లయితే ఆర్బీఐ 5 trillion rupees వర్త్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని చేయడం జరిగింది. అండ్ లిక్విడిటీ బై ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ సఫిషియంట్ టు డ్రైవ్ క్రెడిట్ గ్రోత్. సో ఈ విధంగా కేవలం లిక్విడిటీని పెంచడం ద్వారా క్రెడిట్ గ్రోత్ని మనం ఎన్హాన్స్ చేయలేం. ఇదొక్కటి మాత్రమే మనకు క్రెడిట్ గ్రోత్ కోసం సరిపోదు. దెన్ క్రెడిట్ డిపాజిట్ గ్రోత్ గ్యాప్. హిస్టారికల్గా మనం చూసినట్లయితే లిక్విడిటీ అనేది డిపాజిట్స్ని బూస్ట్ చేస్తుంది మోర్ దాన్ క్రెడిట్. అండ్ FY25లో చూసినట్లయితే క్రెడిట్ గ్రోత్ అనేది మోర్ దాన్ 10% ఉంది అండ్ డిపాజిట్ గ్రోత్ ఆల్మోస్ట్ 11% ఉంది. సో narrowing of this gap, it reflects moderation in credit demand and supply side constraints. సో ఇదేం రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ గ్యాప్ అంటే మనకు మోడరేషన్ ఇన్ క్రెడిట్ డిమాండ్ అదేవిధంగా సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ యుఎస్ లైసెన్స్ ప్లాన్ రెమిటెన్స్ ట్యాక్స్ టు 3.5% ఫ్రమ్ 5%. సో దీనివల్ల ఇండియా పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటే రిగార్డింగ్ రెమిటెన్స్ షేర్, ఇండియా మనకు యుఎస్ నుండి లార్జెస్ట్ రెమిటెన్సెస్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ 2023-24లో చూసినట్లయితే యుఎస్ అకౌంటెడ్ ఫర్ 27.7% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్. సో ఇండియాకు డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చే రెమిటెన్సెస్ చూసినట్లయితే దానిలో అప్రాక్సిమేట్లీ 28% అనేది మనకు యుఎస్ నుండే వస్తుంది అకార్డింగ్ టు 2023-24 డేటా. అంటే మనకు ఆర్బీఐ డేటా ప్రకారం $32.9 billion అనేది రెమిటెన్సెస్ రావడం జరిగింది. దెన్ కమింగ్ టు ద కన్సర్న్, ఇట్ కుడ్ షిఫ్ట్ రెమిటెన్సెస్ టు ఇన్ఫార్మల్ ఆర్ గ్రే ఛానల్స్. సో ఇక్కడ మనకు ఒక కన్సర్న్ కూడా ఉంది ఏంటంటే ఈ రెమిటెన్సెస్ అనేవి ఇన్ఫార్మల్ అండ్ గ్రే ఛానల్స్కి కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇట్ మే ట్రిగర్ అ టెంపరీ స్పైక్ ఇన్ రెమిటెన్స్ ఫ్లోస్ బిఫోర్ January 1st, 2026 when tax is proposed to take effect. సో ఈ ట్యాక్స్ ఎప్పటి నుండి ఎఫెక్ట్లోకి వస్తుంది అంటే January 1st, 2026 అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి ఇది ఎఫెక్ట్లోకి వస్తుంది. సో దీనివల్ల మనకు టెంపరీగా ఈ రెమిటెన్సెస్లో ఒక స్పైక్ లేదా ఇంక్రీజ్ అనేది ఈ రెమిటెన్స్ ఫ్లోలో మనం చూసే అవకాశం ఉంది. దెన్ నెక్స్ట్ ఆర్టికల్ ఆర్బీఐ టు ట్రాన్స్ఫర్ 2.69 lakh crore rupees టు గవర్నమెంట్ via dividend. సో మనం ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ చూసినట్లయితే ఇన్ May 2025 ఆర్బీఐ ఇట్ హాస్ అనౌన్స్డ్ అ రికార్డ్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 2.69 lakh crore rupees టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్. సో May 2025లో మనం చూసాం ఆర్బీఐ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 కోసం ఆర్బీఐ గవర్నమెంట్కి రికార్డ్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరిగింది ఆఫ్ 2.69 lakh crore rupees.
అండ్ ఈ ట్రాన్స్ఫర్ అనేది ఇట్ వాజ్ గవర్న్డ్ బై నార్మ్స్ సెట్ అండర్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్. So this framework it is central to understand how much reserves RBI retains and how much profit is shared with the government. సో ఈ ఫ్రేమ్వర్క్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఆర్బీఐ ఎంత రిజర్వ్స్ని తన దగ్గర రిటైన్ చేసుకుంటుంది, ఎంత ప్రాఫిట్ని గవర్నమెంట్తో షేర్ చేసుకుంటుంది, దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఈసీఎఫ్ అంటే ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ద్వారా. సో ఇది మన ఫిజికల్ పాలసీకి అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ యొక్క ఇండిపెండెన్స్కి చాలా ఇంపార్టెంట్. అసలు ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ అ మెకానిజం దట్ డిటర్మైన్స్ ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ రిజర్వ్స్ దట్ ఆర్బీఐ మస్ట్ మెయింటైన్. సో ఆర్బీఐ ఎంత లెవెల్ ఆఫ్ క్యాపిటల్ లేదా రిజర్వ్స్ని మెయింటైన్ చేయాలి అని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా సర్ప్లస్ అమౌంట్ ఏదైతే డివిడెండ్స్ ఉంటాయి దాంట్లో ఎంత అమౌంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దీన్ని కూడా ఈ ఈసీఎఫ్ఏ డిటర్మైన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకు దీన్ని 2019లో బిమల్ జలాన్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. దిస్ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఆర్బీఐ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ని, కాంటిజెన్సీ రిజర్వ్స్ అండ్ ట్రాన్స్ఫర్ పాలసీని రివ్యూ చేయడమే ఈ కమిటీ యొక్క పర్పస్. కమింగ్ టు ద కీ కాంపోనెంట్స్, కాంటింజెంట్ రిస్క్ బఫర్. సో ఇదేంటంటే మనకు ఏదన్నా మానిటరీ, క్రెడిట్, మార్కెట్ ఆర్ ఆపరేషనల్ రిస్క్స్ వచ్చినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసుకునే ఆ పొటెన్షియల్ దానికోసం ఒక రిజర్వ్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది, అదే కాంటింజెంట్ రిస్క్ బఫర్. అండ్ ఈ సిఆర్బి రేంజ్ మనకి రికమెండెడ్ రేంజ్ వచ్చి 5.5 to 6.5% ఆఫ్ ఆర్బీఐస్ బ్యాలెన్స్ షీట్. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి చూసినట్లయితే ఆర్బీఐ దీన్ని 7.5%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. దెన్ రియలైజ్డ్ ఈక్విటీ రిజర్వ్స్ బిల్డ్ ఫ్రమ్ రియలైజ్డ్ గెయిన్స్, ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ఫారెక్స్ ప్రాఫిట్స్. సో వీటిని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇవి అవైలబుల్గా ఉంటాయి. దెన్ రివాల్యుయేషన్ రిజర్వ్స్ ఇట్ అరైజ్ ఫ్రమ్ చేంజెస్ ఇన్ వాల్యుయేషన్ ఆఫ్ ఆర్బీఐస్ అసెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కరెన్సీ, గోల్డ్ ఎట్సెట్రా. సో దిస్ ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ ట్రాన్స్ఫర్. వీటిని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అవైలబుల్గా ఉండవు బికాజ్ ఇవి అన్రియలైజ్డ్ గెయిన్స్ కాబట్టి. ఈ ఈసీఎఫ్ ఏదైతే ఉందో ఇది ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ ఆటోనమీని, ఆర్బీఐ సావరెన్ బ్యాంకర్గా ఏదైతే రోల్ ఉందో ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అండ్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ డెసిషన్స్ ఆర్ మేడ్ బై ఆర్బీఐస్ సెంట్రల్ బోర్డ్ బేస్డ్ ఆన్ ఈసీఎఫ్ నార్మ్స్. ఈ ఈసీఎఫ్ నార్మ్స్ని బేస్ చేసుకుని ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ నార్మ్స్ వీటిని బేస్ చేసుకుని ఈ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డెసిషన్స్ని ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ అండర్ ఈసీఎఫ్ 2018-19 దట్ ఈస్ 1.76 lakh crore rupees ఫస్ట్ ట్రాన్స్ఫర్ జరిగింది. సో దీనికి రిలేటెడ్గా ఉన్న కొన్ని టర్మ్స్ చూద్దాం. సిఆర్బి అంటే కాంటింజెంట్ రిస్క్ బఫర్. సో ఇదేంటంటే ఆర్బీఐ యొక్క ఆపరేషన్కి సంబంధించి ఒక రిస్క్ కుషన్గా ఉంటుంది. సో ఏదన్నా ఒక ఆపరేషనల్ రిస్క్ లేదా అదర్ రిస్క్స్ వచ్చినప్పుడు వాటిని తట్టుకునే విధంగా ఈ రిజర్వ్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. దెన్ డివిడెండ్ ఆర్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్, ఆర్బీఐకి ఏదైతే ప్రాఫిట్ రావడం జరుగుతుందో దాని నుంచి కొంత అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, అదే ఈ సర్ప్లస్ ట్రాన్స్ఫర్. దెన్ బిమల్ జలాన్ కమిటీ, సో ఇది ఆర్బీఐ యొక్క క్యాపిటల్ అండ్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్కి సంబంధించి నార్మ్స్ని రివైజ్ చేయడానికి కాన్స్టిట్యూట్ చేసిన ఒక ప్యానెల్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ కన్ఫర్మ్స్ పాక్ ఫండింగ్ ఇష్యూ డెంట్ కమ్ అప్ ఫర్ ఓటింగ్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే పాకిస్తాన్కి $2.4 billion అడిషనల్ అసిస్టెన్స్ కోసం మే 9th ఎటువంటి ఓట్ కండక్ట్ చేయడం జరగలేదని ఐఎంఎఫ్ చెప్పడం జరిగింది. రీజన్ ఏంటంటే ఇట్ వాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రీవియస్లీ అప్రూవ్డ్ స్టాండ్ బై అరేంజ్మెంట్ అండర్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అండ్ ఇండియా అబ్స్టైన్డ్ ఫ్రమ్ ద డెసిషన్ డ్యూ టు పాకిస్తాన్స్ పువర్ ట్రాక్ రికార్డ్ ఆన్ ఎఫ్ఏటిఎఫ్ కాంప్లైన్స్. సో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కాంప్లైన్స్కి సంబంధించి పాకిస్తాన్కి ఒక పువర్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో దీనివల్ల ఇండియా ఏంటంటే ఇట్ అబ్స్టైన్ ఫ్రమ్ ద డెసిషన్. సో డెసిషన్ తీసుకోకుండా ఇండియా పక్కకు ఉండడం జరిగింది. ఇట్ హాస్ అబ్స్టైన్ ఫ్రమ్ ద డెసిషన్. కమింగ్ టు ద ఐఎంఎఫ్ ఓటింగ్ సిస్టమ్, ఓటింగ్ పవర్ ఇన్ ఐఎంఎఫ్.
IMF లో డెసిషన్స్ అన్నీ కూడా మెంబర్ కంట్రీస్ మధ్య ఓటింగ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ఓటింగ్ పవర్ అనేది ఒక కోటా సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, విచ్ రిఫ్లెక్ట్స్ మెంబర్స్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ టు ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ దేర్ రిలేటివ్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ ఎకానమీ. వీటిపైన బేస్ అయ్యి ఈ కోటా సిస్టమ్ పైన డిపెండ్ అయ్యి ఓటింగ్ పవర్ అనేది ఉంటుంది. And quotas, they determine voting rights, access to financial assistance, share and special drawing rights, allocations, etc. ఈ కోటాస్ వల్ల ఏంటంటే వారికి ఎంతవరకు ఓటింగ్ రైట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం ఎంత యాక్సెస్ ఉంటుంది, అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎస్డిఆర్లో షేర్ ఎంత ఉంటుంది, ఈ ఎస్డిఆర్ ఎలొకేషన్స్కి సంబంధించిన షేర్, ఇవన్నిటినీ కూడా కోటాస్ డిటర్మైన్ చేస్తాయి. దెన్ ఓటింగ్ ఫార్ములా, ఈచ్ IMF మెంబర్కి 250 బేసిక్ ఓట్స్ ఉంటాయి, ప్లస్ 1 vote ఫర్ ఎస్డిఆర్ 1 lakh ఆఫ్ కోటా. సో బేసిక్గా అందరికీ కూడా 250 బేసిక్ ఓట్స్ ఉంటాయి. దాంతో పాటుగా ప్రతి 1,00,000 ఎస్డిఆర్కు ఒక ఓట్ అనేది ఉంటుంది. సో ఎన్ని ల్యాక్స్ ఆఫ్ ఎస్డిఆర్ ఉంటే అన్ని ఓట్స్, అన్ని +1 అనేవి మనకు ఓట్స్ యాడ్ అవుతుంటాయి. సో ఈ విధంగా ఓటింగ్ ఫార్ములా అనేది IMF ఫాలో అవుతుంది. రిమెంబర్ దిస్. దెన్ లార్జ్ ఎకానమీస్ లైక్ US, చైనా, జపాన్, జర్మనీ అండ్ UK, వీటికి ఎక్కువ కోటాస్ ఉంటాయి. అంటే దానికి మీనింగ్ ఏంటి, వీటి యొక్క ఓటింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దెన్ IMF ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఓటింగ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించిన డే టు డే ఆపరేషన్స్ అనేవి ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డ్లో 24 డైరెక్టర్స్ ఉంటారు. అండ్ దీనిలో డెసిషన్స్ ఎక్కువగా కాన్సెన్సస్తో తీసుకుంటారు, నాట్ బై ఫార్మల్ ఓటింగ్. అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు అందరు కూడా కలిసి డిస్కస్ చేసి ఒక కాన్సెన్సస్కి వచ్చి ఆ డెసిషన్ అనేది తీసుకుంటారు, నాట్ బై ఫార్మల్ ఓటింగ్. However, when votes are taken, they require majority of total voting power and sometimes a special majority. Right? But voting తీసుకునేటప్పుడు మాత్రం టోటల్ ఓటింగ్ పవర్లో మెజారిటీ రావాల్సి ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో స్పెషల్ మెజారిటీ కూడా అవసరం అవుతుంది ఫర్ కీ డెసిషన్స్. కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఈ విధంగా స్పెషల్ మెజారిటీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ 85% రిక్వైర్మెంట్ ఉండడం. సో ఈ విధంగా స్పెషల్ మెజారిటీ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ విషయంలో. సో దట్ ఈస్ రిగార్డింగ్ IMF's ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఓటింగ్. దెన్ కమింగ్ టు ద US డామినెన్స్, యునైటెడ్ స్టేట్స్ ఇట్ హోల్డ్స్ ఆల్మోస్ట్ 16.5% ఆఫ్ IMF ఓటింగ్ పవర్ యాజ్ ఆఫ్ 2024. సో మనం 2024 వరకు ఉన్న డేటా చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ యొక్క డామినెన్స్ని మనం చూడొచ్చు. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ఓటింగ్ పవర్లో ఆల్మోస్ట్ 16.5% అనేది యునైటెడ్ స్టేట్స్కి ఉంది. అండ్ వీటో పవర్, US can unilaterally block decisions that require a super majority, that is 85%. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ, కీ డెసిషన్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు స్పెషల్ మెజారిటీ కూడా అప్పుడప్పుడు అవసరం అవుతుంది అని. సో అటువంటి స్పెషల్ మెజారిటీ లేదా సూపర్ మెజారిటీ అంటే ఆల్మోస్ట్ 85% మెజారిటీ అనేది అవసరమయ్యే కేసెస్లో US ఆ డెసిషన్స్ని యూనిలేటరల్గా, అంటే ఆ కంట్రీ ఒక్కటే తన యొక్క ఓటింగ్ పవర్ని యూజ్ చేసి ఆ డెసిషన్ని బ్లాక్ చేయగలదు. రైట్? సో దట్ ఈస్ ద వీటో పవర్ US హ్యాస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, రష్యా, జపాన్ అండ్ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లీడర్స్ ఎక్స్ప్రెస్ సాలిడారిటీ విత్ ఇండియాస్ యాంటీ టెర్రర్ పాలసీ. సో రీసెంట్గా మనకు ఇండియన్ మల్టీ పార్టీ పార్లమెంటరీ డెలిగేషన్ అనేది జరిగింది. సో ఆ సందర్భంగా మనం ఇండియా కౌంటర్ టెర్రరిజంని ఏ విధంగా కంబాట్ చేస్తుంది, అదేవిధంగా మనం రీసెంట్గా కండక్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన డిస్కషన్స్ జరిగాయి. సో ఆ సందర్భంగా రష్యా, జపాన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క డిప్లొమాటిక్ లీడర్షిప్ ఇండియా ఏ విధంగా అయితే అన్ని ఫార్మ్స్లో టెర్రరిజంకి అగెయిన్స్ట్గా కంబాట్ చేస్తుందో ఆ పర్టికులర్ ఎఫర్ట్స్కి మేము కూడా సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో మనం చూసాం రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దీని తర్వాత ఇండియాలో ఇటువంటి ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని డెలిగేషన్స్ కూడా దే హ్యావ్ ఎక్స్చేంజ్ వ్యూస్ ఆన్ దిస్ కోఆపరేషన్ రిగార్డింగ్ కౌంటర్ టెర్రరిజం, కంబాటింగ్ రాడికలిజం ఎట్సెట్రా.
అండ్ ఇండియా గ్లోబల్ అవుట్ రీచ్ కోసం ట్రై చేస్తుంది విత్ 7 మల్టీ పార్టీ డెలిగేషన్స్. ఇవి 33 గ్లోబల్ క్యాపిటల్స్కి వీరు ట్రావెల్ చేయడం జరుగుతుంది. అండ్ అక్కడ ఇంటర్నేషనల్ కమ్యూనిటీని రీచ్ అయ్యి అక్కడున్న పొలిటికల్ లీడర్షిప్, మీడియా, సీనియర్ అఫీషియల్స్, అదేవిధంగా డిప్లొమాటిక్ మెంబర్స్ వీరందరినీ కూడా మీట్ అయ్యి పాకిస్తాన్ యొక్క డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ టెర్రరిజంకి సంబంధించి, అండ్ టెర్రరిజంకి అగేన్స్ట్గా ఇండియా యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, అండ్ మన ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో దీన్ని మనం ఏ విధంగా కండక్ట్ చేయడం జరిగింది, ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది బేసికలీ ఈ ఆర్టికల్కి సంబంధించిన ఇష్యూ. So that's all about the important articles of today. Hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. Thank you so much for watching this session. Bye bye.